Watch full episodes on Jio Hotstar. హలో జాన్, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్ నాకు అందాలి. లేదంటే తూ సంగతి నీకు తెలుసు కదా. నా మాట చాలా ప్రమాదకరమైంది. అందజేస్తాను సార్, అందజేస్తాను. మీరేం దిగులు పడకండి, డోంట్ వరీ. ఒక్క మాట గుర్తుంచుకో, ఇన్స్పెక్టర్ చింగం చాలా పగడ్బందీగా నాగాబందీ చేశాడు. చింగం తెలివైన వాడు, అతడు నిన్ను కనిపెడతాడు. ఆ ఫైల్ ఇంకెవరికన్నా ఇచ్చి పంపించు. ఆ ఫైల్ విలువ 50 కోట్ల రూపాయలు. జాగ్రత్త, లేకపోతే చేస్తాను. ప్రయాణం జాగ్రత్త జాగ్రత్త. అయ్యయ్యో, నడు మెరకొట్టాడే. ఏమైంది ఏమైంది? ఓహో సారీ సారీ. ఏమైంది? నా చిటికెన వేలు కూడా కదలటం లేదు, ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేదు. కూట్రలా తీసుకెళ్ళాలి, అది కూడా పాడైపోయింది. ఇక నా ఉద్యోగం కూడా పోయినట్టే. ఉద్యోగం పోస్తే నా పరిస్థితి ఏంటి? నాకు చిన్నారు పొన్నారు, 2 పిల్లలు కూడా ఉన్నారు, భార్య కూడా ఉంది. ఈ ఫైల్ నా బాస్ కి అందజేయకపోతే నా ఉద్యోగం కూడా పోతుంది. ఇప్పుడు నువ్వు ఏడవడం ఆపకపోతే నేను ఏడుస్తాను. నువ్వేం దిగులు పడకు, భయపడకు. వెంటనే మీ బాస్ కి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పు, ఆయనే వచ్చి తీసుకుంటారు. ఓకే? పైగా నా బాస్ ఫోన్ నంబర్ కూడా లేదు, నా దగ్గర ఒక్క ఫోన్ కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సోదరా? మా పిల్లల స్కూల్ ఫీజులు, మా ఆవిడ రోజు మేకప్ వేసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? టెన్షన్ వద్దు, నువ్వేం దిగులు పడొద్దు. మేమే కదా నీకు డాష్ ఇచ్చింది, కాబట్టి మేమే నీకు సహాయం చేస్తాం. అవునవును, చేస్తాం. ఇంతకీ మీ పేరేమిటి? నా పేరు రామ్ పరమేశ్ యాదవ్. మనం వెళ్దాం పతులు. ఈయన ఫైల్ ని తీసుకెళ్లి వీళ్ళ బాస్ కి అందజేసేద్దాం. ఇదిగో అన్నయ్య, కాస్త ఈయన జాగ్రత్తగా చూసుకో, అలాగే వైద్యం కూడా చేయించు. మేము వెళ్ళి ఈ ఫైల్ ని అందజేసి వచ్చేస్తాం. మీరు చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, మీరు పరిగెత్తుకుంటూ కూడా వెళ్ళాలి. టైంకి వాళ్ళ దగ్గర ఫైల్ చేరకపోతే, ఇదిగో పోలీసులు నాకా బండి పెట్టారు కదా, వాళ్ళని దాటిన తర్వాతే మా బాసు ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళండి. మా బాసు పేరేంటంటే వెళ్తున్నాం. కానీ మీ బాస్ పేరు వింతగా ఉందేంటి? ఓహ్, మోటు పత్తులు ఫైల్ తీసుకొస్తున్నారు. వెరీ గుడ్. జాన్ ప్లాను చాలా బాగుంది. మోటు పత్తులు ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యయ్యో, చింగం వాళ్ళని వెంబడిస్తున్నాడు. అయితే నా ఫైల్ పోయినట్టే. పతులు, వెనుక నుంచి చింగం గారు అరుస్తున్నట్టుగా లేదు. అయ్యో మా మోటు పత్తులు, మీ ఇద్దరు ఎక్కడికి పారిపోతున్నారు? అరుస్తున్నా వినిపించుకోకుండా పరిగెడతారేంటి? సరే రండి, నాతో కలిసి టీ తాగండి. ఓకే? టీ తాగాల? ఇప్పుడు వద్దు చింగం గారు, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. సారీ. అరే, అలా అంటే నేను ఒప్పుకోను. మోటు, 1 కప్పు టీ తాగడానికి ఎంత సమయం పడుతుంది? తాగి వెళ్ళండి. అయినా ఏంటి అంత అర్జెంటు పని? నేను అడుగుతున్నాను కాబట్టి మీరు టీ తాగే వెళ్ళాలి. నేను ఇక్కడ ఎంతో సేపటి నుంచి నాకాబందీపై నిలబడి ఉన్నాను. ఓకే చింగం గారు, సరే సరే. ఇలా చూడు పతులు, టీ తాగాలని చింగం గారు పట్టుబడుతున్నారు, కాబట్టి మనం టీ తాగే వెళ్దాం. ఆ ఫైల్ తో నాతో దాగుడు మూతలు ఆడుతున్నారు. సింగం గారికి విషయం తెలిసిపోయినట్టుకుంది. నా పని అయిపోయినట్టుకుంది. అయ్యయ్యో, 50 కోట్లు విలువ చేసే ఫైల్ అది. నేను ఇక రోడ్డు ఎక్కినట్టే. నా పని అయిపోయింది.
ఓ తప్పించుకున్నాను. ఆయనకి ఆ విషయం తెలిసినట్టుగా లేదు. అయ్యమ్మా! ఇవాళ చాలా ఉక్కపోతగా ఉంది. అరే అరే వద్దు 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 అయిపోయాను. ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోయాను. సింగం గారికి అనుమానం వచ్చింది. ఆయన ఫైల్ పట్టుకున్నాడు. ఇప్పుడు చూస్తాడు. అవును చింగం గారు, ఈ రోజు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. ఇక నేను తప్పించుకోలేను. నా పని అయిపోయింది. ఇన్స్పెక్టర్ గారు చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడు చూడండి, పక్క అయిపోయినట్టే. మొట్టు పతులు, మీ ఇద్దరికి కూడా చాలా ఉక్కపోతగా ఉన్నట్టుంది. మీ ఇద్దరు కూడా కాసేపు విసురుకోండి. తప్పించుకున్నాను. అర్థమైంది. ఉక్కపోతగా ఉంది. పర్లేదు. చింగం గారు, ఇక మేము బయలుదేరుతాం. మేము తొందరగా వెళ్ళి వాళ్ళ బాస్ కి ఫైల్ ని అప్పగించాలి. లేదంటే పాపం అతని ఉద్యోగం ఊడిపోతుంది. పదపతులు. మోటు పతులు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా పేరు మోటు పతులు. ఆ ఫైల్ తెచ్చారా మీరు? తెచ్చామండి, తెచ్చాం. ఆ ఫైల్ ని తీసుకొచ్చాం. మీరు రాబర్ట్ కి బాస్ కదా? నేనే అతని బాస్ ని. రాబర్ట్ కి యాక్సిడెంట్ అయ్యుండకపోతే పాపం అతనే తీసుకుంటుండేవాడు. సింగం గారు వరుసలో పేజీల్ని పెట్టించారు. థ్యాంక్ యూ. కానీ మోటుపతులు మేమే అని మీకెలా తెలుసు? రాబర్ట్ కి యాక్సిడెంట్ అయిందని మీకెలా తెలిసిపోయింది? అన్నిటికీ మించి చింగం గారు మమ్మల్ని కలిశారని మీకెలా తెలిసిపోయింది? తనకి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు మోటు పతులతో ఫైల్ పంపిస్తున్నానని చెప్పాడు. కానీ అతని దగ్గర ఫోన్ లేదు కదా. అతని దగ్గర ఫోన్ లేదన్న సంగతి అతనే చెప్పాడు. ఇంతకీ దీనికి అర్థం ఏంటి? ఎవరిదో ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేసుంటాడు. అసలు ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు కనిపించరు కదా. మోటు, నాకెందుకో తేడాగా అనిపిస్తోంది. ఈ ఫైల్ ని మనం ఇప్పుడు ఇవ్వడం లేదు. సరైన టైంకి ఈ ఫైల్ ని నేను అందించకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకు ఒకే ఒక భార్య ఉంది. నేను ఇప్పుడు అద్దె ఎలా కట్టాలి? ఏడవద్దు. మీరు వెళ్ళండి, బయలుదేరండి. టైం కు తీసుకువెళ్ళి ఈ ఫైల్ అందించండి. వెళ్ళండి. థ్యాంక్ యూ మోటు, నీకు దయాగుణం ఎక్కువ. పదండ్రా వెళ్దాం. అరే మోటు, స్పృహలోకి రా. ఊరికే ఎమోషనల్ అవడం మానే. వాడు నీ చెవిలో పువ్వు పెట్టాడు. అరే మోటు పతులు మనమే అని అతనికెలా తెలిసింది? మనం చింగం గారితో మాట్లాడి వస్తున్నామని అతనికెలా తెలిసింది? అతను మన అందరి మీద ఒక కన్నేసి ఉంచాడు. ఇదంతా చూస్తుంటే ఆ ఫైల్లో ఏదో తేడా ఉందనిపిస్తోంది. ఆలోచించు మోటు. ఏమైంది చింగం గారు? అయ్యమ్మో, ఏం చెప్పను. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్ తీవ్రవాదుల చేతుల్లో పడబోతోంది. నీకు ఫైల్ కనిపించిందా? ఫైల్? అరే ఇందాక మీరు ఆ ఫైల్ తోనే కదా విసురుకున్నారు చింగం గారు. అందులో పేపర్లన్నీ సర్దారు. మమ్మల్ని ఎవరో మోసగించి ఆ ఫైల్ ని మా చేతుల్లో పెట్టారు. మేమిద్దరం ఆ ఫైల్ ని ఇక్కడికి వచ్చి ఎవరికో ఇచ్చాం. ఆ వ్యక్తి కూడా ఇప్పుడే ఫైల్ ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయ్యమ్మో, ఎంత పని చేశారు మీరిద్దరు. వాడిని పట్టుకోవడానికి నాకు సాయం చేయండి. దేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని ఆ ఫైల్లో ఉన్నాయి. అరే చింగం గారు, అయితే త్వరగా పదండి. రండి సార్. ఆగండి. అయ్యమ్మో మోటు, నన్ను కూడా తీసుకువెళ్ళండి. అయ్యమ్మా, అమ్మా. వేగంగా పోనీ. పతులు, బైక్ ని మేనేజ్ చేయి. హే మిస్టర్, మోటు ఏంటిది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరైన టైంకి నేను ఫైల్ అందిస్తాను. మిస్టర్ ఆ ఫైల్ ని టైం కి మేము తీసుకోవడానికి వచ్చాము. అరే బండి ఆపే కొట్టొచ్చు కదా.
కొట్టాలనుకున్నప్పుడు రన్నింగ్ కార్ లో కొట్టడం ఎందుకు? ప్లీజ్ సింగం సార్, నన్ను అరెస్ట్ చేయండి. అరెస్ట్ మీ. అయ్యమ్మా, నేను ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడం లేదు. అరే, మీరు నన్ను అరెస్ట్ చేయకపోతే ఇతను మళ్ళీ నన్ను కొడతాడు. వెంటనే నన్ను అరెస్ట్ చేస్తే నేను తప్పించుకుంటాను. ఈ ఫైల్ కూడా తీసుకోండి, కానీ నన్ను కాపాడండి. నువ్వే సంఖ్యలు తగిలించుకో, దగ్గరికి రావద్దు. నో 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 నో. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.